అనంతపురం పాలిటిక్స్ ముదురు పాకన పడ్డాయి. రాప్తాడు రాజకీయాలు రచ్చరచ్చ చేస్తున్నాయి. వైసీపీ టీడీపీ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నెక్స్ట్ లెవెల్ కు చేరాయి. హత్యకి కుట్ర చేశారంటూ పరిటాల ఫ్యామిలీపై 2 ఏళ్లలోనే కోట్లు సంపాదించారంటూ ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. ఆరోపణలు నిరూపించాలంటూ పరిటాల శ్రీరామ్ ఎంఎస్ రాజు సవాల్ విసరడంతో ఇప్పుడు సెగ పుట్టిస్తోంది. ప్రకాష్ రెడ్డి రేపు డిబేట్ కి రెడీగా ఉండాలంటూ డెడ్ లైన్ పెట్టడం అనంత పాలిటిక్స్ ని షేక్ చేస్తోంది. అనంతపురంలో సవాళ్లు తిట్ల పురాణాలు ఏమాత్రం ఆగడలేదు. తాడిపత్రి సెగ తగ్గిందనేలోపే రాప్తాడు రాజకీయం రసవత్రంగా మారింది. వైసీపీ టీడీపీ మధ్య మొదలైన మాటల యుద్ధం సంచలన ఆరోపణల వరకు వెళ్లింది. లోకేష్ డైరెక్షన్లో పరిటాల సునీత తనను లారీతో ఢీకొట్టి చంపబోయారంటూ 4 రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. గన్మెన్ను తొలగించడం కూడా అందులో భాగమని చెప్పుకొచ్చారు. 4 మాజీ ఎమ్మెల్యేలు హత్యకు గురైనటువంటి ఈ ప్రాంతంలో, ఈ నియోజకవర్గంలో ఒక మాజీ ఎమ్మెల్యే గన్మెన్లు తొలగించినారంటే అర్థమేముంది? నిన్న లారీతో గుర్తించబోయినారు సునీత, సురేంద్ర జాయింట్ వెంచర్లో. పరిటాల సునీత, ఎమ్మెల్యేని సురేంద్ర ఇద్దరు కలిసి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అంతమొందించాలనే ప్రయత్నం చేసినారు. దీని వెనక నారా లోకేష్ హస్తం ఉందని నేను ఆరోపిస్తానా? తోపుదుర్తి కామెంట్స్ కు పరిటాల శ్రీరామ్ కౌంటర్ ఇచ్చారు. తాను ధర్మవరంలో ఉండడం వల్లే ప్రకాష్ రెడ్డి ఆటలు చెల్లుతున్నాయని, రాప్తాడులో ఉండుంటే పరిస్థితి వేరేలా ఉండేది అన్నారు. తాను రంగంలోకి దిగితే అదరాల్సిన వారికి గుండెలదురుతాయి, బెదరాల్సిన వారు బెదిరిపోతారంటూ హెచ్చరించారు. అలాగే గన్మెన్ల వ్యవహారంపైన స్పందించారు. వైసీపీ హయాంలో తమకు కోర్టు ఆదేశాలతోనే గన్మెన్లు కేటాయించారని గుర్తు చేశారు. ప్రకాష్ రెడ్డికి కూడా కోర్టు ద్వారా తెచ్చుకోవచ్చని సూచించారు. మరి ఇప్పుడు కుక్కపిల్ల పిచ్చుకుక్క అది అని మాట్లాడతాను. తోలు తీస్తా ప్రకాష్, గుర్తుపెట్టుకో. నేను అనేవాడు ధర్మవరంలో ఉన్నా కాబట్టి నోరు ఇంకా పిగులుతుంది. ఎస్, కుక్కకుండా విశ్వాసం నాకుంది. 19లో అంతకుముందు ఎలక్షన్ మారంగానే ఊర్లో వదిలిపోయిన పరిస్థితులు గుర్తు చేసుకో ఒకసారి నువ్వు. మరి దాంతోపాటు ప్రేమలేఖలు అంటాను, ప్రేమరేఖలు పైకి రాస్తా అంటాను. నా ప్రేమలేఖలకి చాలా తక్కువ అంచనా వేస్తానట్టున్నాను. నా ప్రేమలేఖ నిజంగా నా ప్రేమలేఖ పై వరకు పోయిందంటే అదరాల్సిన వాళ్ళకి అదురుతాయి, బెదరాల్సిన వాళ్ళు బెదురుతారు, తడసాల్సిన వాళ్ళకి తడుస్తాయి కూడా. మా సోదరుడు రాజు వస్తున్నాడు. రాజుకి సమాధానమే చెప్తావో, చెప్పు దెబ్బే తింటావో, చెప్పుల దండేసుకుని ఊరేగుతావో సిద్ధంగా ఉండు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు అమిల్లేని సురేంద్రబాబు, ఎంఎస్ రాజుపై కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపణలు చేయడంతో వాళ్లు కూడా స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. దీంతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యేలుగా మారిన వార్ డెడ్ లైన్లకు దారితీసింది. ఆరోపణలపై రేపు సాయంత్రం 5 గంటలకల్లా తేల్చుకుందామా అంటూ ఎంఎస్ రాజు విసిరిన ఛాలెంజ్ సంచలనం సృష్టిస్తోంది. ప్రకాష్ రెడ్డి ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి టీటీడీ మెంబర్గా రాజీనామా చేస్తాను అన్నారు. ఒకవేళ నిరూపించలేకపోతే ప్రకాష్ రెడ్డి ఇంటి దగ్గరికే వెళ్లి చెప్పుతో కొడతానని ఎంఎస్ రాజు హెచ్చరించారు. నీకు గురువారం వరకు టైం ఇస్తా ఉన్నా. నాకు బినామీ ఆస్తి కానీ, నా ఆస్తి కానీ, 1 రూపాయి ఆస్తిని నువ్వు నిరూపించగలిగితే తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా నేను రాజీనామా పత్రం ఎమ్మెల్యే పదవికి, బోర్డు మెంబర్కి, తెలుగుదేశం పార్టీకి కూడా రిజైన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. గురువారం లోపు నువ్వు నిరూపించకపోతే నీ ఇంటి దగ్గరికి డెడ్ లైన్. నీకు నువ్వేదైతే మాట్లాడినావో, అనంతపూర్లో నాకు 7 కోట్ల విల్లా, బెంగళూరులో ఆస్తులు, అదేవిధంగా మడకసిరలో ఉన్నటువంటి నా పార్టీ స్థలము నాదని మాట్లాడినావు కదా, ఇవన్నీ నువ్వు నిరూపించాలా. నిరూపించకపోతే చెప్పు తీసుకొని కొడతానా కొడక్క. ఇక ఎంఎస్ రాజు సవాలుకు పరిటాల శ్రీరామ్ కూడా మద్దతు పలకడం హీట్ పెంచుతోంది. ప్రకాష్ రెడ్డి గురువారం రెడీగా ఉండాలంటూ పరిటాల శ్రీరామ్ వార్నింగ్ ఇచ్చారు. ఎంఎస్ రాజు సవాల్ను స్వీకరించి ఆరోపణలను నిరూపించాలి అన్నారు. అటు సవాల్కు తగ్గట్టుగా ఎంఎస్ రాజు గ్రౌండ్ వర్క్ కూడా చేస్తుండగా ప్రకాష్ రెడ్డి మాత్రం సవాల్పై సైలెంట్ గా ఉండిపోయారు. దీంతో ప్రకాష్ రెడ్డి సై అంటారా లేదా? రాప్తాడు రాజకీయాల్లో రేపు ఏం జరగబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది.